అయితే ఆశకు హద్దు ఇంకేదో లేకుంటే ఇట్లనే జరుగుతదనమాట. అయితే రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఒక రాబరీ జరిగింది. ఒక గ్యాంగ్ ప్లాన్ జేసి ఒక్కోనికి 1 కేజీ గోల్డ్ మొత్తం క్యాష్‌లోనే ఇస్తాం. 5% డిస్కౌంట్ ఇస్తామని జెప్తే, వీడేం జేస్తాడు సరే, సరే అని జెప్పేసి క్యాష్ తీసుకొని పోతాడు. అయితే ఆ గ్యాంగ్‌లో ఉన్నోళ్ళు ఏం జేస్తారు సగం మంది వాని దగ్గరికేం క్యాష్ తీసుకుంటారు. గోల్డ్ ఇయ్యకుండా సడెన్‌గా ఆళ్ళ దగ్గరికినే హాఫ్ మెంబర్స్ ఏం జేస్తారు సడెన్‌గా ఎంట్రీ ఇచ్చి మేము పోలీసోళ్ళం ఇదేంది క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తుర్రు అది ఇది అని చెప్పేసి క్యాష్ గుంజేసుకుంటారు ఆని దగ్గరికి. అయితే ఆరు భయపడి ఏం చేస్తారు క్యాష్ ఇచ్చేసి ఎళ్ళిపోతారు కదా! ఎళ్ళిపోయినంక ఆ సగం గ్యాంగ్ ఇంకొక అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇంకొక బయటి వేరే ఎవరో గ్యాంగ్ ఫేక్ పోలీస్‌లాగా బండాపుతారండి. అటు తీసుకొని కార్‌లో పోతుంటే. ఆ కారోన్ని ఆపితే ఆ కారోని దగ్గర ఏముండయనమాట. డాక్యుమెంట్స్ ఏం లేవు. అయితే లేకుంటే వీళ్ళేం చేస్తారు, "అరే! డాక్యుమెంట్స్ లేవు. నీకు బండి సీజ్ చేస్తా" అది ఇది అని చెప్తే అందులో పైసలు కూడా దొరుకుతాయి. వాడేం చేస్తాడు పైసలు సీజ్ చేస్తాడు. అరే! పైసలు అట్లెట్లున్నాయి ఇన్ని పైసలు తీసుకుపోతుర్రు. యాక్చువల్లీ ఏందంటే ఫేక్ పోలీస్ బండాపిర్రు చూడు వాళ్ళు కూడా ఫేక్ రాబరీ అనమాట. రాబర్స్ అనమాట. అయితే ఇదంతా అయిన తర్వాత మళ్ళా ఇగ అసలైన పోలీసోళ్ళు ఎంటర్ అయ్యి 2 గ్యాంగ్‌లను అరెస్ట్ చేసిర్రు. అయితే అందులో 28 మెంబర్స్ ఉంటే ఇప్పుడు 20 మెంబర్స్‌నేమో అరెస్ట్ చేసిర్రు. ఇంకొక 8, 10 మెంబర్స్ ఏమో దొరకాలంట. సో, ఆశకి హద్దు లేకుండా ఇట్లా ఇల్లీగల్‌గా గోల్డ్ కొంటా, అది కొంటా, ఇది కొంటా అయితే మాత్రం మీ పనయిపోతది. ఇట్లా ఇల్లీగల్ పనులు ఎవరైతే చేద్దాం అనుకుంటారో మీ ఫ్రెండ్స్‌కి ఆళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.